భూమి దగ్గరున్న నాగు ఫోన్ని అపూర్వ పగలగొట్టేసి, ఇన్ని రోజులు ఈ ఫోన్ అడ్డం పెట్టుకునే కదని నువ్వు నాతో ఆడుకున్నావు, ఇప్పుడు నేను నీతో ఎలా ఆడుకుంటానో చూడు అంటూ ఆ ఫోన్ని కాలితో తన్నేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పగిలిపోయిన ఫోన్ని చూసుకొని భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరో పక్క శారద ఇంటికి కృష్ణప్రసాద్ వస్తాడు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ, మీరెందుకు వచ్చారు, రావద్దన్నాను కదా అని చెప్పి శారద అంటూ ఉంటే కృష్ణప్రసాద్ పక్కకు తప్పుకుంటాడు. ఇక అప్పుడు వెనకాల కృష్ణప్రసాద్ తల్లి ఉంటుంది. కృష్ణప్రసాద్ తల్లిని చూడగానే శారద ఎంతో ఆనందపడిపోతూ, ఎన్నేళ్ళయింది అత్తయ్య మిమ్మల్ని చూసి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నాకు కూడా అప్పుడప్పుడు నీ దగ్గరికి రావాలనే ఉందమ్మా, కానీ నేను నీ దగ్గరికి రావడం నీకేం మంచిది కాదు. ఇప్పటికే వాడు మీ ఇంటికి వస్తున్నాడని సూటిపోటి మాటలతో నిన్ను వేధిస్తున్నారు. అవతల వాణ్ణి కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఎందుకు అనవసరమైన గొడవలని చెప్పి నేనే రావడం లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది. ఇక్కడి వరకు వచ్చి కాఫీ తీసుకోకుండా వెళ్ళిపోతారా అత్తయ్య, రండి కాఫీ తీసుకుందరు కానీ అని చెప్పి శారద కృష్ణప్రసాద్ తల్లిని లోపలికి పిలుస్తుంది. ఇక కృష్ణప్రసాద్ తల్లి శారద లోపలికి వెళ్ళగానే గగన్ పూర్ణి శారదల ఫోటో వైపు చూస్తూ, పాండవులు ఆనాడు అజ్ఞాతవాసం చేయడంలో అర్థం ఉంది, కానీ మనం ఈనాడు అరణ్యవాసం చేయడంలో ఎటువంటి అర్థం లేదురా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో శారద అక్కడికి వచ్చి కృష్ణప్రసాద్ తల్లికి కాఫీ ఇస్తుంది. ఇక కృష్ణప్రసాద్ కోసం కాఫీని టేబుల్ మీద ఉంచుతుంది. ఇక అప్పుడు కృష్ణప్రసాద్ ఆ కాఫీని తీసుకొని తాగుతూ ఉంటాడు. ఒకప్పుడు నువ్వు వాడిని ఎంత ప్రేమించావో నాకు బాగా తెలుసమ్మా, కానీ పరిస్థితుల వల్ల ఇప్పుడు మీ ఇద్దరు దూరం అయ్యారని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి బాధపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు నా బంగారు కోడల దగ్గరికి వచ్చి ఉండిపోవాలని అనిపిస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటే, మరి వచ్చేయచ్చు కదా అత్తయ్య అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నేను కూడా వచ్చేస్తే వాడికి ఆ ఇంట్లో ఓదార్చే దిక్కు ఎవరమ్మా, కనీసం నేనున్నానన్న తృప్తైన వాడికి ఉంటుందని చెప్పి నేను అక్కడే ఉంటున్నాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. కాఫీ తాగడం పూర్తయిన తర్వాత ఒక చీరను శారద చేతిలో పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడు శారద వద్దని చెప్పి తీసుకోవడానికి మొహమాట పడుతూ ఉంటే, ఈ చీర వాడేమీ తీసుకోలేదులేమ్మా, నా ముద్దుల కోడల కోసం నేనే తీసుకున్నాను అని చెప్పి ఇక ఆ చీరను శారద చేతుల్లో పెట్టి, మేము ఎక్కువసేపు ఉండడం నీకు మంచిది కాదు, సరే వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోపక్క భూమి శరత్చంద్ర ఇంటికి వస్తుంది. అమ్మ భూమి, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి కొత్త డ్రెస్ తీసుకువచ్చి భూమి చేతిలో పెడతాడు. ఇప్పుడు నాకెందుకు అంకుల్ అని చెప్పి భూమి అంటూ ఉంటే, నేను నీకు నాన్న లాంటి వాడినని అంటావు కదా, మరి నాన్నిస్తే ఏ కూతురైనా తీసుకోకుండా ఉంటుందా, తీసుకోమ్మా, ఫంక్షన్లో నువ్వు బాగా కనపడాలి కదా అని చెప్పి త్వరగా ఈ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అందరూ సంగీత్ కోసమని కొత్త బట్టలు వేసుకొని చాలా అందంగా రెడీ అవుతారు. అప్పుడు నక్షత్ర చీర కట్టుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఒక ఇద్దరు ఆడవాళ్ళు, అమ్మాయి నువ్వు అపూర్వ కూతురువే కదా, ఎంత అందంగా ఉన్నావో, నాకు కనుక కొడుకుంటే ఇప్పుడే నిన్ను మా కోడల్ని చేసుకుని ఉండేవాళ్ళం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక నక్షత్ర ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోయాక భూమి అక్కడికి వస్తుంది. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, నిజం చెప్పాలంటే నక్షత్ర కంటే అందంగా ఉంది, అసలు ఈ అమ్మాయి ముందు ఆ నక్షత్ర ఏం పనికొస్తుంది, ముందు కోడల్ని చేసుకోవాల్సింది ఆ నక్షత్రాన్ని కాదు ఈ అమ్మాయిని అని చెప్పి ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాంతో ఆ మాటలు విని నక్షత్ర జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత మీరా కూడా ఇన్ని రోజులు సరిగ్గా చూడలేదు, కానీ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇక నక్షత్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర కూడా భూమిని పొగుడుతూ, చాలా అందంగా ఉన్నావు భూమి, నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి శరత్చంద్ర కూడా అంటూ ఉంటాడు. అందరూ కూడా భూమి అందాన్ని పొగుడుతూ ఉండడంతో నక్షత్ర జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.